ఆ దేశంలో ఒక బిడ్డను కంటే 64 లక్షలు ఇస్తామని చెప్తున్నారు. ఇంతకీ ఇది నిజమా? ఇంతకీ ఇంత డబ్బు ఒక బిడ్డ కోసం ఇవ్వడం ఏంది? ఇది ఎక్కడ జరిగింది? ఇది ఎలా జరిగింది? ఇది ఎందుకు జరిగింది? తెలుసుకోవాలంటే రండి చూద్దాం, తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యధిక టెక్నాలజీ ఉన్న దేశం, అతిపెద్ద కంపెనీలైన శాంసంగ్ కావచ్చు, హుండై కావచ్చు, ఇలాంటి బిగ్ కంపెనీస్ కలిగి ఉన్న దేశం. అంతేకాకుండా కే సిరీస్లో బాగా ప్రాచుర్యం ఉన్న దేశం దక్షిణ కొరియా. అలాంటి దేశం భవిష్యత్తు కోసం భయపడుతుంది, భవిష్యత్తు కోసం బాధపడుతుంది, బెంగపడుతుంది. అసలు ఆ భవిష్యత్తు ఏంటంటే ఒక యుద్ధం వలనో కాదు, లేదా ఆర్థిక మాంద్యం వలనో కాదు, లేదా ఆ దేశంలో టెక్నాలజీ లేకపోవడం వలనో కాదు. కేవలం ఆ దేశంలోని సగటు జనాభా పిల్లల్ని కనకపోవడం వలన. అసలు ఎందుకు దక్షిణ కొరియాలో పిల్లలను కంటే 60 లక్షలు ఇస్తామని చెప్పారు? అసలు ఎందుకు దక్షిణ కొరియాలో జనాలు పిల్లల్ని కండం లేదు? దక్షిణ కొరియాలో ఏం జరిగింది, ఏం జరగబోతుంది, భవిష్యత్తులో దక్షిణ కొరియా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తేనే ఆ దేశ ప్రజలు భయపడుతున్నారు, బెంగపడుతున్నారు. దక్షిణ కొరియాలో పెరుగుతున్న టెక్నాలజీ వల్ల చాలా రిచ్ కంట్రీ అయిపోయింది. అందుకోసం దక్షిణ కొరియాలో సగటు జనాభా నివసించడానికే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అక్కడ లివింగ్ కాస్ట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. రెండవది ఏంటంటే దక్షిణ కొరియాలో ఇళ్ల ధరలు చాలా ఎక్కువ. మూడవది ఏంటంటే దక్షిణ కొరియాలో పని ఒత్తిడి, జాబ్ స్ట్రెస్ చాలా ఎక్కువ. అంతేకాకుండా పని గంటలు చాలా ఎక్కువ. దక్షిణ కొరియాలో చాలామంది వచ్చే జీతానికి వాళ్ళ బతికే జీవనానికి సరితూగడం లేదు. సో దక్షిణ కొరియాలో సగటు యువత కెరీరా లేకపోతే ఫ్యామిలీనా అనే వాటి గురించి ఆలోచనలో పడిపోయారు. సో దక్షిణ కొరియాలో ఎప్పుడు నిరంతరం పని చేయాలి అనే ఆలోచనే తప్ప వేరే ఆలోచన వాళ్ళకి లేదు. కాబట్టి కాలక్రమేణా దక్షిణ కొరియాలో ఉన్నటువంటి సగటు జనాభాకి కేవలం ఉద్యోగం చేయాలి, జీవించాలి అంతే తప్ప ఒక ఫ్యామిలీ లైఫ్ గడపాలి, కుటుంబాన్ని పెంచుకోవాలి, ఒక సంసార జీవితం ఉండాలన్నటువంటి ఆలోచనే దక్షిణ కొరియా ప్రజల్లో రోజులకు తగ్గిపోతుంది. వాళ్ళ పిల్లల కంటే ఇంత ఇళ్ల ధరలు మనం ఉంచుకోగలుగుతామా? వాళ్ళ పిల్లల కంటే ఇంత గొప్ప ఇంట్లో ఉండగలుగుతామా? చదువుకునే కాస్ట్ ఎక్కువ, అక్కడ వైద్యం కాస్ట్ ఎక్కువ, అక్కడ పని ఒత్తిడి ఎక్కువ. ఇవన్నీ సగటు యువత ఆలోచించి అసలు మాకు పెళ్ళిళ్ళే వద్దు, మాకు పిల్లలే వద్దు అన్నటువంటి ఆలోచనతో దక్షిణ కొరియా ఉండిపోయింది. అసలు దక్షిణ కొరియా ప్రజలు పిల్లల్ని కనకపోతే ఏమవుతుంది అని కనుక మనం ఆలోచిస్తే ఇప్పుడు ఆ దేశ జనాభా 5.1 కోట్లు. సో కాలక్రమేణా ఆ దేశ జనాభా రోజు రోజుకు తగ్గిపోతూ వస్తుంది. సో అందుకనే ఇప్పుడు ప్రపంచంలో 2045 కంటే చూస్తే ఎక్కువగా వృద్ధులు ఉన్నటువంటి దేశం దక్షిణ కొరియాగానే చూపిస్తుంది. సో ఇలా పిల్లల్ని కనుకపోవడం వలన, ఉన్నవాళ్ళు ముసలి వాళ్ళు కావడం వలన రోజు రోజుకి దక్షిణ కొరియా జనాభా తగ్గిపోతుంది. అలా జనాభా తగ్గిపోవడం కారణం చేత నగరాలు ఖాళీ అవుతున్నాయి, పట్టణాలు ఖాళీ అవుతున్నాయి, హాస్పిటల్స్ ఖాళీ అవుతున్నాయి, విద్యా సంస్థలు ఖాళీ అవుతున్నాయి. అంటే ఒక శతాబ్దం తర్వాత చూస్తే దక్షిణ కొరియా అనే దేశమే ఈ ప్రపంచ ఉనికిలో లేకుండా పోతుంది. అంతేకాకుండా వృద్ధులు ఎక్కువ అవడం వలన ఆ దేశంలో వృద్ధులకి పెన్షన్ ఇచ్చే స్ట్రెస్ కూడా ప్రభుత్వానికి ఎక్కువైపోతుంది. కాబట్టి దక్షిణ కొరియాలో నుండి ప్రజలు ఈ యొక్క పిల్లల్ని కనకపోవడం వలన ఆ దేశమే ఉనికిలో లేకుండా పోతుందన్నటువంటి బాధతో, అన్నటువంటి భయంతో ఆ దేశ ప్రభుత్వం కూడా అనేక రాయితీలు ప్రకటించింది. కానీ ఆ దేశంలో ఉండే పబ్జీ అనే గేమ్ను రూపొందించినటువంటి క్రాఫ్టాన్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ ఇంకాస్త ముందుకు ఆలోచించి ఆ క్రాఫ్టాన్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీ ఒక బిడ్డను కంటే 64 lakhs ఇస్తామని గొప్ప ప్రకటన చేసింది. 64 lakhs ఇవ్వడమే కాకుండా సుమారుగా ఆ బిడ్డ యొక్క 8 సంవత్సరాల వయసు వరకు అన్ని బాగోగులు చూసుకుంటాము అన్నటువంటి గొప్ప ప్రకటన చేసింది. సో గమ్మత్తైన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ క్రాఫ్ట్ అనే కంపెనీ ఇది ప్రకటించిందో గణనీయంగా ఆ యొక్క దేశంలో ఆ యొక్క కంపెనీ ఉద్యోగస్తుల సంతానోత్పత్తి గణనీయంగా పెరిగింది. సో దక్షిణ కొరియా అనేది చిన్న జనాభా కాబట్టి ఒక బిడ్డకు 64 lakhs ప్రకటించింది ఆ క్రాఫ్ట్ కంపెనీ. అదే పరిస్థితి రేపొద్దున మిగతా దేశాలకు వస్తే అసలైన పెద్ద సమస్య ఏంటంటే చాలా దేశాల్లో ఇప్పుడు కుటుంబ వ్యవస్థ లేకుండా పోతుంది. చాలా దేశాల్లో ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు పిల్లల్ని పెంచడానికి భయపడి పిల్లల్ని కండం లేదు. ఇదే విధంగా కొనసాగితే రాను భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, దక్షిణ కొరియా లాంటి పరిస్థితి రావచ్చు. కుటుంబ జీవితం గురించి ఆలోచిద్దాం, ఫ్యామిలీ లైఫ్ గురించి ఆలోచిద్దాం, దాని తర్వాత కెరీర్ని ముందుకు తీసుకెళ్దాం. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక మంచి జీవితాన్ని జీవించగలిగితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.